మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001177550. ఈ రోజు ఎంతో సంతోషకరమైన రోజు. ఎందుకంటే చంద్రన్న పరిపాలన మొదటి అడుగే మరి చంద్రునిలాగా చల్లని వాతావరణంలో అవ్వాతాతలకందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా అనే దీంతో మరి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకము. మా మనసు ఆహ్లాదకరంగా ఉంది. దానికి తోడుగా వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంది. అటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆశీస్సులతో మరి లక్ష్మీ నరసింహస్వామి వారికి అందరికీ కూడా చంద్రన్నకి వారికి అందరికీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి కందుకుంట వెంకటప్రసాద్ గారికి కూడా ఒక చల్లని ఆశీస్సు కలగాలని మేము కోరుతూ ఈ ఆనందాన్ని అందరికి పంచుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ఇంటింటికి వెళ్ళి మా చంద్రన్న ఈ యొక్క మంచి కానుక మంచి ఆదరణతో వారి ఆప్యాయతో ఇంటి దగ్గరికే వచ్చి ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకంగా మనకు కనిపిస్తోంది. ఈ ఆనందాన్ని మరి చెప్పడానికి మాటలు చాలవు, అతిశయోక్తి కాదు. ఇది చాలా చల్లని వాతావరణంలో తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి ఆ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ మరి ఈనాటి కార్యక్రమానికి వారి అందరూ చేసినారు. ప్రజలందరూ కూడా స్థానికులు అందరూ ప్రతి ఒక్కరు కూడా వారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. చంద్రన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నమస్తే. ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. అవ్వాతాతల పెన్షన్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే 4,000 రూపాయలు, 3,000 నుంచి ఒక్కసారిగా 4,000 రూపాయలు పెంచిన ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే చెందుతుంది. రాష్ట్రం ఇవాళ ఎంత ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో మొట్టమొదటి సంతకం, రెండవ సంతకం ఈ అవ్వాతాతల పెన్షన్ల మీద పెట్టి 4,000 రూపాయలు, 3,000 నుంచి 4,000 రూపాయలు చేసి గత 3 నెలల 1,000 రూపాయల మిగులు 1,000 రూపాయలను కూడా మొత్తం కలిపి 7,000 రూపాయలు ఇవాళ అవ్వాతాతలకు అందించి అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం, వాళ్ళ ఇళ్లల్లో వెలుగు నింపే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్రానికి ఈ ఆంధ్ర రాష్ట్రం గర్వించదగిన రోజు. అంతేకాకుండా ఈ అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం నింపి వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపే విధంగా తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ సర్వదా ఇక్కడ నుండే అవ్వాతాతలు కానీ మీ ప్రజాప్రతినిధులుగా మేము కానీ కృతజ్ఞతలు తెలిపే రోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎం జానకి రామయ్య 3,000 ఇస్తామని పింఛను, 4,000 ఇస్తా ఉన్నారు. దాంతోపాటు 3,000 కలిపి 7,000 ఇస్తా ఉన్నారు. ప్రశాంత్ గ్రామం అక్కలమ్మ నా పేరు. 3,000 ఇచ్చిన పింఛని 4,000 ఇస్తున్నాడు. ఇప్పుడు 7,000 ఇస్తున్నాడు. మాకు సంతోషం. ఆ సార్ గెలిచిందని సంతోషమే మాకు. డి జయరామ్ నాయక్ ప్రశాంతి గ్రామం. 3,000 పెన్షన్ 4,000 చేసినందుకు ముఖ్యమంత్రి గారు మరి 4,000 పెన్షన్ మళ్ళీ 3,000 కలిపి 7,000 ఇస్తున్నాగా మాకు చాలా మంచిగా ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నందున ధన్యవాదములు. నారాయణ స్వామి ఇప్పుడు పొద్దున 6 గంటలకే పెన్షన్ ఇచ్చినాడు చంద్రన్న. ముందు 3,000 వచ్చేది, చంద్రన్న వచ్చినప్పటి నుంచి 6,000 ఇచ్చినాడు. ఇదే కొనసాగాలని, ఇదే 6,000 కొనసాగితే ఎంతో సంతోషంగా ఉంటాము. లైఫ్ లాంగ్ ఏదో జీవనాధారం జరుగుతుంది. వికలాంగులు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. అందరూ కలిసిమెలిసి. జై చంద్రన్న. స్వామి తోటగిరి. నేను వికలాంగుడు. 6,000 పెన్షన్ ఇచ్చినాడు చంద్రన్న. ఈరోజు పొద్దున్నే 7 గంటలకే వచ్చి ఇంటి దగ్గర తెచ్చిచ్చినాడు. ఇదే కొనసాగాలని కోరుకుంటున్నాం. అంటే హ్యాపీగా ఉంటాం. ముందు అయితే 3,000 వచ్చేది, కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పండుగ వాతావరణం వెళ్ళిపోయింది. రాష్ట్రం అంతా 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడా ఆనందోత్సాహంతో కీరింతలు కొడుతూ చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈరోజు అభివృద్ధి పథకం అంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి. ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున ప్రజలందరూ స్వాగతిస్తూ అందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. ఈరోజు మొదటి పింఛన్ చంద్రబాబు చేతుల మీదుగా తీసుకున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఓకే. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టి సుమందపల్లిలో మొదలు పెడుతున్నారు. మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. మన టీడీపీ, జనసేన, బీజేపీ
బాగా కలిసి గెలిచారు. సో మనకి ఇప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడూ లేకుండా 7,000 పెన్షన్ అనేది డోర్ టు డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. మనము ఏ పార్టీ అనేది చూడుకోకుండా పాత పార్టీలో జరిగింది మనకి టీడీపీ వాళ్ళది తీసేయడము చేయడము, ఇప్పుడు అలా ఏమీ లేకుండా అన్నీ చూసుకొని మన సబితమ్మ గారు అందరినీ సమానంగా చూస్తూ పంచమని చెప్పారు. సో అందరికీ ధన్యవాదాలు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కష్టపడి అందరినీ సపోర్ట్ చేసి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడుండి, సో దానివల్ల అందరూ సపోర్ట్ చేయడంతో మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగాము. హత్య రాజకీయాలు అన్నీ పోయి చాలా ప్రశాంతంగా ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి రాజకీయం కోసము. మెయిన్ బీద వాళ్ళని కూడా ఇల్లు తీసేయడము అవన్నీ కూడా చాలా జరిగాయి. ఇప్పటి నుంచి అలాంటివి ఏమీ జరగకోకుండా మనకి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సబితమ్మ గారు కూడా చాలా డోర్ టు డోర్ కూడా డెలివరీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది పెన్షన్. ఇక్కడ కూడా పెనుగొండలో కూడా 6 గంటలకే స్టార్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సీఎం అయి కూడా డోర్ టు డోర్ పెన్షన్ తనే వెళ్ళి స్వయంగా ఇవ్వడం జరిగింది. దానికి చాలా గర్వకారణంగా ఉంది. పదవి ముఖ్యం కాదు, ప్రజలకి దగ్గర కావాలి అని అనుకునే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. సో టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. శుభోదయం. ఈరోజు నా జీవితంలో ఇట్లాంటి శుభోదయము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం ఈరోజు ఏం చేశారంటే పండుగ వాతావరణం ప్రతి ఇంటిలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి గ్రామంలోనూ, పట్టణంలో తీసుకొని వచ్చినారు. ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు. మళ్ళీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి పండుగ వాతావరణం తీసుకొని రావడానికి కారణము అత్యంత మెజార్టీతో ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇవ్వడము నేను చాలా గర్విస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పింఛన్ విధానం వచ్చేసి ఇప్పుడు 28 రకాల పింఛన్లు చంద్రబాబు నాయుడు గారు ప్రతి పింఛన్లో కూడా అన్ని డబ్బులు పెంచినారు. 3,000 ఉండే పింఛను 4,000, మరియు వచ్చేసి 3 నెలల డబ్బులు ముందుగానే ఆయన మాట చెప్పిన ప్రకారం కట్టుబడి ఈరోజు 7,000. మళ్ళీ వచ్చేసి వేరే రకాల పింఛన్ వికలాంగులకి అయితే 3,000 దానికి 6,000 తీసుకొని వెళ్ళినారు. మళ్ళీ వచ్చేసి బెడ్ మీద ఉండే వాళ్ళకి 5,000 ఇచ్చే వాళ్ళకి 15,000, ఇట్లా రకరకాల పింఛన్లని అన్నీ చాలా పెంచుకొని పోయినారు. ఇప్పుడు వచ్చేసి దీనికి చాలా సంతోషంగా మేము ఉన్నాం. మళ్ళీ పింఛన్ తీసుకునే వాళ్ళు కూడా వచ్చేసి దానికి ఇంటి దగ్గర ఇస్తూ ఉంటే అబ్బా చంద్రబాబు నాయుడు మాట చెప్పారు కాబట్టి దానికి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. దీనికోసం అయితే ప్రతి ఒక్క ఊర్లో పండగ వాతావరణం కల్పించినందుకు మళ్ళీ ఇక్కడ ముఖ్యంగా సవితమ్మ గారు ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేయాల్సిందిగా ప్రతి కార్యకర్తకి, నాయకులకి అందరికీ చెప్పినారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక పండగ వాతావరణం నెలకొనింది. ఉదయమే 6 గంటల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి మాట ఇచ్చిన ప్రకారం మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఇంటికి వెళ్ళి ఇవ్వడం ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక లిఖించ అధ్యయనం. ఈరోజు ప్రతి ఇంటికి 6,000 రూపాయలు, 7,000 రూపాయల మాట ఇచ్చిన ప్రకారం ప్రతి ఇంటికి వెళ్ళి పింఛను ఇవ్వడం జరిగింది కూడా. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం కోసమే ప్రజలు ఏకమయ్యి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సహకరించిన కూటమి ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా హిందూపూర్ పార్లమెంట్ ఎంపీ గారు అయిన మా బీకే పార్థసారథి గారు, అలాగే మా ఎమ్మెల్యే అయిన సవితమ్మక్క గారు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ మొత్తం అందరూ పండగ చేసుకుంటున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన విధంగా ఒకేసారి 4,000, అది మాట చెప్పిన విధంగా ఏప్రిల్, మే ఆర్ జూన్ నుంచి 1,000 రూపాయలు కలిపి ఇస్తామని చెప్పి ఒకేసారి 7,000 ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారే ఉంది. అది కాక 65 లక్షల పెన్షనర్స్కి మొదటి పింఛన్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. ఈ ఖజానా ఖాళీ కావడం అయినా కానీ మన చంద్రబాబు నాయుడు డబ్బు ఇస్తున్నారంటే ఆ ఘనత
మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికే ఉన్నది. విధంగా రాష్ట్రం అంతా మొదటిసారిగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళ గుడిసె వద్దకు వెళ్ళి పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేసేది కూడా జరుగుతున్నది. ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా చరిత్రలో మొదటిసారిగా ఇది జరుగుతున్నది. అంతేగాక మన పెనుగొండ శాసనసభ్యురాలైన వాళ్ళ మంత్రివర్యులైన మన సవితమ్మక్క కూడా మన సోమందపల్లి మండలంలో ఇంటికి కూడా వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారు చెప్పిన మాట విధంగా 1000 రూపాయలు పెంచినా కానీ సంవత్సరానికి 250 ఇలా 250 పెంచుకుంటూ ఒకేసారి ఇవ్వలేదు. ఒకేసారి మాట చెప్పిన విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1000 రూపాయలు పెంచిన తర్వాత అది చంద్రబాబు నాయుడు గారికి ఒకే సాధ్యం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా అత్యంత సంతోషంగా ఈ పింఛన్ పండుగ జరుపుకుంటున్నారు. ఇందులో కులాలకు, మతాలకు, తెగలకు, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ పింఛన్లను నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఊర్లో ఒక పండుగ వాతావరణంలో ఈ పింఛన్ పంపిణీ జరుగుతుంది. ఈ పింఛన్ పంపిణీ ఇంత విజయవంతంగా జరగడానికి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవేనని నేను తెలియజేస్తున్నాను. ఇది కంటిన్యూగా నిజంగా ఒక దిగ్విజయం ఉన్నట్లు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున 4000 రూపాయలు, వికలాంగులకైతే 6000 రూపాయలు, ఇంకా వివిధ వర్గాలకు రకరకాలైనటువంటి పింఛన్లు మంజూరు చేస్తూ ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఒక తలమానికం అయిపోయింది. వికలాంగులకైతే ఒకటేసారి 15,000 ఇస్తే పాపం వాళ్ళు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఆనందము, సంతోషం అంతా మా చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రానికి శుభం చేకూరుస్తుందని నేను మనసారా భావిస్తున్నాను. మేము 1983లో టీడీపీ పుట్టినప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నాము, టీడీపీలోనే వర్క్ చేస్తున్నాము. టీడీపీ నాయకులు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు ఇంతవరకు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేదని నా ఉద్దేశంలో చెప్తా ఉన్నాను. కాకపోతే ఇప్పుడు పింఛనప్పుడు 200 ఇచ్చేది, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత 3000 చేసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ 3000 పెంచిన 4000 పెన్షన్ చేసి పేద ప్రజలకు చేదోడు బాధుడుగా నిలిచినాడని నా ఉద్దేశం. కాకపోతే దీన్ని దురుద్దేశంగా తీసుకొని ప్రతిపక్షాలు ఏవేవో మాట్లాడుతున్నారు. దాని గురించి ప్రజలు ఎవరు పట్టించుకోని అవసరం లేదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. కాకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాలలో ఖచ్చితంగా నెరవేరుస్తాడని ప్రజలు నమ్మకంగా అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించారు. అటువంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టంగా భావించి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కుమారుడు లోకేష్ గారికి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.